శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. హత్యకు గురైనటువంటి ఆమె డ్రైవర్ రాయుడికి సంబంధించినటువంటి ఒక సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదేవిధంగా ఆ వీడియోలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన ద్వారా వినూత అదేవిధంగా ఆమె భర్త చంద్రబాబు మీద కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. వినూత కోట ఈరోజు ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. జైలుకు వెళ్ళామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉంది. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని చెప్పేసి ఆమె ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఆమె మాట్లాడుతూ మనసు నిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుగా జైలుకి వెళ్ళిన బాధ లేకపోయినా మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తుంది. రాయుడు చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టి 19 రోజుల్లో బెయిల్ ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ కూడా వచ్చింది. విదేశాల్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్ప మనుషుల ప్రాణాలను తీసేదానికి కాదు. అలాంటి మనస్తత్వం నాది కాదు అనేసి కూడా ఆ వీడియోలో ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నదన ఎక్కువ మాట్లాడలేం, ఏ తప్పు చేయలేదు, నిజ నిజాలు శివయ్యకు తెలుసు, ధైర్యంగా పోరాడతాం, ఎలాంటి సంబంధం లేని ఈ కేసులో క్లీన్ చిట్తో బయటకు వస్తాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఇంకా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మీడియా ముందుకు రాలేకపోతున్నాను. కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తాం. మీడియా ముందుకు వచ్చే ముందు పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కలిసి తర్వాత మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు కూడా చెప్తాం. ఎప్పటికైనా గెలుస్తుంది సత్యమేవ జయతే అని చెప్పేసి జై హింద్ అనేసి ఆమె ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మొన్న ఈ మధ్య జనసేన పార్టీ నాయకుడు కొట్టె సాయిప్రసాద్కు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్గా పదవి లభించింది. దీని మీద ఇదే వినూత కోట తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి పదవి ఇవ్వడాన్ని ఆమె వ్యతిరేకించింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ కూడా రాసింది. ఇప్పుడు రాయుడి వీడియో కలకలం రేపింది. ఇదిలా ఉంటే వినూత కోట అదేవిధంగా ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్నటువంటి వీడియోలు కానీ ఆమెకు సంబంధించినటువంటి అసభ్యకర దృశ్యాలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇస్తారని చెప్పారంటూ రాయుడు తన సెల్ఫీ వీడియోలో చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలలో అంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చర్చాంశమైంది. ఈ వీడియో మీద బొజ్జల ఈరోజు కూడా ఏదో వీడియో రిలీజ్ చేసినట్టు కాదు. ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉంటున్నాడు, ఢిల్లీ నుంచే ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరు కూడా స్పందించలేదు. మన బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఏదో వీడియో రిలీజ్ చేసినట్టుగా ఉన్నాడు. ఆయన గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా కోట వినూత మాట్లాడే మాటలు ఒకసారి మీరందరూ కూడా ఒకసారి వినండి. అందరికీ నమస్కారం. నేను మీ వినూత కోట. తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను.
సత్యమేవ జయతే. జై హింద్. మీ వినుతా కోట.